ప్రపద్యేతం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసారస్రవంచేవ యన్మూర్ఛా శర్కరాయితం. అస్మద్గురుభ్యో నమః. ధర్మరాజకృత దుర్గాస్తవం చివరి భాగంలో అడుగుపెడుతున్నాం. వరప్రసాదం, అమ్మవారు వరమిస్తోంది. ఏచ సంకీర్తయిష్యంతి లోకే విగతకల్మషాః తేషాం తుష్టా ప్రదాస్యామి రాజ్యం ఆయుః వపుః సుతం. బాబు, ఈ స్తోత్రాన్ని ఎవరైతే విగత కల్మషులై లోపలో భావన పైనో భావన పెట్టుకోకూడదు, అలాంటి వాళ్ళు ఉంటే ఏ సంకీర్తయిష్యంతి లోకే విగత కల్మషాః అంటే ఏ స్తోత్రము చదివినా ఏ దేవతని పూజించినా కల్మషం అన్నది ఉండకూడదు. ఎవరిని చావగొట్టాలిగా నాకు ఇది కావాలి అని అనకండి, నాకు ఇది కావాలని కోరండి అంతే. అది తేషాం తుష్ట, దానివల్ల తృప్తిని పొంది ప్రదాస్యామి, దాస్యామి కాదు ప్రదాస్యామి, మళ్ళీ ఒక్కసారి ఇచ్చింది నాశనం కాదు. అలాగా రాజ్యం ఆయుః వపుః సుతం, నేను రాజ్యాన్ని ఇస్తాను. రాజ్యానుభవం కావాలి, అధికారం కావాలి, అధికారానికి తగినట్టుగా ఆయుష్ కూడా ఇస్తాను. ఆయుష్ ఇచ్చినా కూడా బెడ్ మీద పడి ఉంటే ప్రయోజనం ఉంది. అందుకని వపుః, మంచి ఆరోగ్యాన్ని శరీరాన్ని ఇస్తాను. సుతం, ఇది అనుభవించిన తర్వాత మా పెద్దవాళ్ళు ఇలాగని చెప్పి సంతానం ఉండాలి కదా, ఆ సంతానాన్ని ఈ 4 ఇస్తాను నేను. ఇది చెప్తోంది. అంటే విగత కల్మషం ఉండాలి, స్వార్థం పనికిరాదు. ఎక్కడ చెప్తోంది అమ్మవారు, ఏమనో తెలుసిన, ప్రవాసే నగరే చాపి సంగ్రామే శత్రు సంకటే అటవ్యాం దుర్గకాంతారే సాగరే గహనే గిరౌ ఏ స్మరించ్యంతి మాం రాజన్ యథా అహం భవతా స్మృత నతేషాహం దుర్లభం కించిత్ అస్మల్లోకి భవిష్యసి. చాలా స్తోత్రాలు ఉంటాయండి. ఈ మధ్య ఇష్టమైన చదువుతున్నారు, దానికి నియమాలు ఉన్నాయండి. ఆఫీసు గడుతూ బస్ స్టాప్లో నుండి చదివేస్తుంటే టకటకటకట పుస్తకాలు తీసేసుకుని, చదవకూడదు తల్లులారా, చదవకూడదు తండ్రులారా. ఇంకొకళ్ళు ఉంటారు, జీన్స్ ప్యాంట్ వేసి కూర్చోవడం, లేదా మా డ్రెస్ ఏమిటి పంజాబీ డ్రెస్ వేసి కూర్చోవడం. దేవతా స్తోత్రాలకి అది పద్ధతి కాదమ్మా. జడవరి పోసుకుని కూర్చుంటారు, లేదమ్మా అగో చెప్తున్నారు. కానీ ఈ స్తోత్రం గొప్పతనం ఏంటో తెలుసునా, చెప్తోంది అమ్మవారు. ప్రవాసే, ఊరు కాని ఊళ్ళో ఉన్నామండి. చాలామంది అమెరికాలో ఉన్నామండి, జంబూదేవి భరతవర్షే ఇలా చెప్తామని సంకల్పం. నువ్వు వెళ్ళింది వేరే పని కోసం వెళ్ళావు, అనుభవించు. ప్రవాసే నగరే చాపి, నీ సొంత నగరంలో ఉన్నా. సంగ్రామే, యుద్ధంలో టెన్షన్లో ఉన్నావు. టెన్షన్స్ అయినా ఉండొచ్చు కానీ టెన్షన్స్ ఉండకూడదన్నాడు పెద్ద మనిషి. అంచేత అలాగా అలాంటి స్థితి లేకుండా సంగ్రామే. శత్రు సంకటే, శత్రువుల చేతిలో పడ్డావు అప్పుడు కానీ. అటవ్యాం, అడవి లోపల. దుర్గకాంతారే, భయంకరమైన అడవుల లోపల కానీ. సాగరే, సముద్రంలో పడ్డట్టుగా పరిస్థితి అయిపోయింది. గహనే గిరవు, కొండల్లో. అంటే దేశకాల నియమాలు ఏమీ లేవయ్యా, చేసుకోండి. పూజలు చేసి ఏం చేయాలి, ఏ నూనె వాడాలండి, ఏ దిమ్మ పెట్టాలండి, ఇవన్నీ ఉన్నాయి, లేవని కాదు. కానీ ఈ స్తోత్రం గొప్పతనం ఇది. ఏ స్మరిష్యంతి, స్తోత్రం చేయమంటల్లా నన్ను తలుచుకోమంటోంది. ఏ స్మరిష్యంతి మాం రాజన్ యథా అహం భవతా స్మృత. ధర్మరాజాన్న అర్ఘ్యం పాద్యం ఆచమనీయం అంగన్యాస కరన్యాస ఇవన్నీ చేశాడా? ఏమీ లేదు, అడుగు పెడుతూ వచ్చాడు, బట్టలు మాసిపోయి ఉన్నాయి, వేషం మార్చున్నాడు. స్మరిష్యంతి, భక్తితో స్మరించు. నతేషాం దుర్లభం కించిత్ అస్మిన్ లోకే భవిష్యతి. యదా అహం భవతా స్మృత, నీ చేత స్తుతించబడినట్టుగా. అలాంటి వాడికి అసాధ్యము ఏమీ ఉండదు. అమ్మా నువ్వే ఉన్నావు, రక్షించు, మనస్ఫూర్తిగా దండం పెట్టు, అమ్మా నీవే కలవు అని అనుకో. కానీ మనం ఏం చేస్తున్నాం, అక్కడి నుంచి ఏమండి కుంకుమ ఎంత పట్టు రావాలి, పసుపు ఎంత పట్టు రావాలి, ఎంతమంది ముత్తైదులకు ఇవ్వాలండి, వీటితో సరిపోతుంది నీకు. ఒక 10 మందిని పిలిచిందాకా ఉండి పూజ మాట దేవుడి నేను కాఫీ తాగుతాని పంతాలు వేసుకోను, నేను స్వీట్ తిన్న మానేసా, వాళ్ళ కోసం స్పెషల్గా వంటలు వండించాలి. ఎందుకు ఇది? ఏ స్మరిష్యంతి మానవాహ, ఎక్కడా కూడా వాళ్ళకి ఇబ్బందులు ఏముండదు. చదివినా విన్నా వాళ్ళందరికీ కూడా తస్య కార్యాణి సర్వాణి సిద్ధిం యాస్యంతి. అలాంటి వాళ్ళకి అన్నీ కూడా చదివినా విన్నా కూడా తస్య కార్యాణి. ఎలాగట నేను వేదం చెప్పింది, కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అని చెప్పి. ఇదం స్తోత్రం భక్త్యా శృణుయాత్
వా పఠేత్వా తస్య సర్వాణి కార్యాణి సిద్ధిం యాస్యతి పాండవ. చెప్పింది ఆవిడ అని అంటుంది. ధర్మరాజా, నువ్వు స్తోత్రం చేసావు కానీ నీకేస్తున్నా బాబు. పాండవులరా, పాండవులు కూడా దర్శించారు, ద్రౌపది కూడా దర్శించింది. అందరినీ ఉద్దేశించి పిలిచిందెవడు? ధర్మరాజే. అందరికి కనిపించింది. అది గొప్పతనం. మన ఇంట్లో ఒక్కళ్ళం పూజ చేస్తే మనకే కాదు ఫలితము, ఆ పూజ జరుగుతుండగా ఉన్నవాడు కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక అన్నట్టుగా వాళ్ళందరికీ కూడా ఫలితం. అందుకని పాండవ చెప్తోంది ఆవిడ. ఇదం స్తోత్రం భక్త్యా శృణుయాత్వా పాండవ పఠేత్వా. మీరు విన్నారు కదా, సంతోషంగా విన్నారు. ఏమిటో ఇంత అతను చంపేస్తున్నాడు, ఎప్పుడు శాంతి 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 అంటాడు, అదంటాడు ఇదంటాడు, ఇదంతా చేసుకొచ్చి ఇప్పుడు స్తోత్రం మొదలెట్టాడు అని విసుకున్నారా ఎవరైనా? లేదు. ఇది అంచేత శృణుయాత్ వా పఠేత్ వా తస్య సర్వాణి కార్యాణి సిద్ధిం యాస్యతి, సిద్ధిం యాస్యంతి పాండవులారా అని చెప్పి చివరగా ఒక మాట చెప్తుంది. మత్ప్రదాచాచ్య సర్వాన్. ఇది వాళ్ళకి కావాల్సింది, మిగిలినవన్నీ అట్టే పెట్టండి. వహ సర్వాన్ విరాటనగరే స్థితాన్ న ప్రజ్ఞాస్యంతి కురవో నరావా తన్నివాసన. ఇది వాళ్ళకి కావాల్సింది. నిజానికి ధర్మరాజు, యమధర్మరాజు వరం ఇచ్చాడు ధర్మరాజుకి, యక్షుడు ఇచ్చాడు, అయిపోయింది. కృష్ణుని అనుగ్రహం కూడా ఉంది. ఇప్పుడు అమ్మవారు మళ్ళీ చెప్తోంది, తల్లి కదా ప్రేమగా చెప్తోంది. నా అనుగ్రహం చేత నాయన విరాట నగరంలో ఉండే మిమ్మల్ని ఈ అజ్ఞాతవాస సమయంలో నా ప్రజ్ఞాస్యంతి, ఎవళ్ళు కూడా మీ సంగతి తెలుసుకోలేరు. నా ప్రజ్ఞాస్యంతి ఏమిటి? కురవ, కౌరవులు కానీ వాళ్ళ తాలూకు వాళ్ళు ఎవళ్ళు వచ్చినా కానీ, నరావా తన్నివాసిన, ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి తెలియదు, బయట వాళ్ళకి తెలియదు. అంటే దూరంగా ప్రయత్నించే వాళ్ళకి తెలియదు, దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలియదు మీ బాధ. అంటే శత్రుబాధ మీకుండదు. ఇది కూడా మంత్రబలంలా ఉపయోగించవచ్చు. శత్రుబాధ ఉన్నవాళ్ళు, దీంట్లో మంత్రమేం లేదు, కానీ ఒక్కడి గుర్తు పెట్టుకుంటే బయటికి వెళ్ళినప్పుడు 3 సార్లు అనుకుంటూ వెళ్ళండి, మీ కార్యసిద్ధి జరుగుతుంది. ఇది అక్కడ ఒక చిన్న మాటతో ఆ స్తుతి ముగుస్తోంది, ఆ ఘట్టం ముగుస్తోంది. ఇత్యుక్త్వా వరదాదేవి యుధిష్ఠిరం అరిందమం రక్షాం కృత్వా పాండవానాం తత్రైవ అంతరధీయత. ఇది ఫలశ్రుతి శ్లోకానికి. ఇలా చెప్పిన తర్వాత తల్లుల ప్రేమ అలా ఉంటుందండి. చంటి బిడ్డగా ఉన్నప్పుడు ఎలా చూస్తుందో తల్లి, వాడికి 70 ఏళ్ళు వచ్చినా అలా చూస్తున్న ఒకళ్ళు ఆవిడ ఉన్నట్టయితే, వాడు 50 ఏళ్ళు వచ్చినా కూడా దగ్గరికి తీసుకుంటుంది. ఇదిగో చూడండి, ఇత్యుక్త్వా వరదాదేవి, అందరికీ వరములిచ్చే దేవి, యుధిష్ఠిరం అరిందమం, అతడు ఆల్రెడీ అరిందముడు అంటే శత్రువుని జయించినవాడు. యుధిష్ఠిరం రక్షాం కృత్వా, రక్ష కలిగించిందట. అంటే శిరస్సు తాకింది, చెయ్యి ముట్టుకుంది, భుజమే చేయి వేసింది, ఇలాగ రక్షాం కృత్వా, అది విశేషం. అంతేకాదు పాండవానాంచ, పాండవులకి కూడా దగ్గరికి తీసుకుంది. ఎంత అదృష్టం ఉండి వాళ్ళకి, నరుడయ్యుండి పరమాత్మ సన్నిధిని. అలాగా తత్రైవ అంతరధీయత, వాడు వీళ్ళేదాకా మళ్ళీ చూడలేదు, తత్రైవ అక్కడే అంతరధీయత. అంటే వీళ్ళే కాసేపు ఇలా ఉండి స్తూర్తి చేస్తున్నారు, చుట్టుపక్కల ఏమిటో గాలి చూస్తున్నారు అని చుట్టుపక్కల వాళ్ళు వస్తారు. అప్పటికే వచ్చారు కొంతమంది, ఎవర్రా మీరంతా అని అడిగారు. అడిగితే వాళ్ళు సమాధానం చెప్పుకున్నారు, వేరే సంగతి. అందుకని తత్రైవ అంతరధీయత, ఇది దుర్గాస్తుతి. దీని తరువాత కథ అసలు ఇలా అనుకోవడం ఎందుకు వచ్చింది? ఈ పూర్వరంగాన్ని మనం దుర్గాస్తుతితోటి నాందిగా పెట్టుకుని విరాట పర్వంలో ఉండే సన్నివేశాలు, అద్భుతమైన సన్నివేశాలు, వాటిని కథాపరముగా, శాస్త్రపరముగా, వేదపరంగా జ్ఞాపకం చేసుకుందాం. అంటే భారతం అంటే యజ్ఞము చేసే వాళ్ళందరికీ కూడా వినియోగించేది, కాంతి కలిగిన వాళ్ళకి వినియోగించేది, జ్ఞానము కావలసిన వాళ్ళకని ఇన్ని అర్థాలు ఉన్నాయి భారతానికి. ఆ విరాట పర్వాన్ని మనమంతా అనుసంధానం చేసుకుంటాం. దానికి ముందుగా అమ్మ అనుగ్రహాన్ని మనం పొందడానికి ఈ స్తోత్రం చేసుకున్నాం. పాండవులే కాదు, మనం కూడా నిరాటంకంగా మహాభారతంలో ఉండే ప్రధాన ఘట్టం విరాట పర్వం, దాంతో ఆ తర్వాత భారతంలో ఉండే విశేషాలు జ్ఞాపకం చేసుకుందాం అని చెప్తూ స్వస్తి.